నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇష్యూ ఆఫ్ ది వీక్. ప్రతి వారం మనం ఒక అంశం మీద వ్యాఖ్యానం చేస్తున్నాం. ఇవాళ ఒక విచిత్రమైన అంశం మీద విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. సుకుమార్ గుర్తుంది కదా, పుష్ప డైరెక్టర్. ఆయన ఏ ముహూర్తాన పుష్ప సినిమా తీశాడో కానీ దానిలో వచ్చిన ఒక డైలాగు ఇప్పుడు ప్రజల నోళ్ళలో తెగనానుతోంది. పుష్ప 1లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, కాదు ఫైర్ అనే డైలాగ్ కూడా చాలామంది నోళ్ళలో నానింది అప్పట్లో. మా సామాన్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దాకా అదే పదాన్ని వాడుతూ వచ్చారు. ఇక రాజకీయ నాయకులైతే దాన్ని ఇక విస్తృతంగా అరగదీశారనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సింబల్ ఫ్లవర్ కనుక ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ప్రచార సభల్లో ఫ్లవర్ అనుకుంటే ఫైర్ లాంటి డైలాగులు చెప్తూ ఆ పదాన్ని పదే పదే వాడారు. అది అయిపోయింది. మళ్ళీ పుష్ప 2 వచ్చింది. దీనిలో మరో డైలాగు చాలా క్యాచీగా రూపొందించారు సుకుమార్. అదేంటంటే, నీ ఎవ తగ్గేదేలే అనే డైలాగు గడ్డం కింద చేయిబెట్టి ఇలాగ చేయటం అనేది. ఇది ఇంకా వైల్డ్ ఫైర్ లాగా జనాల్లోకి దూసుకెళ్ళిపోయింది. ఇక ఇదేంటి అసలు, ఈ డైలాగేనా లేకపోతే ఇంకా హావభావాలు కూడా చాలా విచిత్రమైన ఇవిగా ఉన్నాయి. అది ఎంత పాపులర్ అయిందంటే సామాన్యులు, పెద్దోళ్ళు, వృద్ధులు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తగ్గేదేలే అంటూ ఇళ్లలో భార్యాభర్తల మధ్య సంభాషణలో కూడా ఈ తగ్గేదేలే అనే ఆ మేనరిజపు డైలాగు జనాల్లో నానుతూ వచ్చింది. ఇక ఇదే పేరు మీద, తగ్గేదేలే పేరు మీద ఒకానొక ప్రముఖ ఛానల్ ఒక కార్యక్రమాన్నే ప్రారంభించిందంటే ఆ డైలాగ్ తాలూకు పవర్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఇదంతా, ఈ ఉపోద్ఘాతం ఏంటి, ఏదో ముఖ్యాంశం అన్నారు, ఎంత ఉపోద్ఘాతం ఏంటి అంటే ఉన్నాను. దీనికి అర్థం ఉంది. మీకు తెలిసిందే, తిరుపతి లడ్డులో పంది కొవ్వు లేకపోతే జంతువుల కొవ్వు కలిసిందని నానా యాగి చేసి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అసలు నిగ్గు తీర్చాలి. ఆ నెయ్యిలో నిజంగానే జంతు కొవ్వులు కలిసాయా లేదా అనే దాని మీద ఒక కమిటీని వేశారు. ఆ సిట్ దానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా ఉంచారు, ఎందుకంటే పక్షపాత వైఖరి లేకుండా ఉండటం కోసం. ఈ మధ్య ఆ నివేదిక బయటకు వచ్చింది. దానిలో జంతువుల కొవ్వు కలవలేదు కానీ కల్తీ జరిగినట్టుగా సూచనప్రాయంగా నివేదిక వచ్చింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు పండగ చేసేసుకున్నాయి. మా క్లీన్ చిట్ వచ్చేసిందో వచ్చానిక బజార్ల మీద తిరగడం మొదలుపెట్టారు. దానికి ప్రతిగా మన కూటమి నేతలు కూడా తాము కూడా తగ్గేదేలే అంటూ ఎదురుదాడికి ప్రారంభించాయి. ఆ ఎదురుదాడిలో భాగంగా వాళ్ళు చేసిన ఒక పని ఏంటంటే, వాల్ పోస్టర్లు ప్రచురించారు. అంటే ఫ్లెక్సీలు అక్కడక్కడ పెట్టారు. అది కల్తీ జరిగిన మాట వాస్తవమేనని చెప్పి అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యుడిని చేస్తూ దొంగ, గజి దొంగ, కల్తీ దొంగ లాంటి పదాలు వాడి ముఖ్యంగా గుంటూరులోని ప్రధాన కూడలలో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ వార్త తెలిసిందే కదా, సోషల్ మీడియా పుణ్యమని అత్యంత తొందరగా అందరికీ చేరిపోయింది. దాంతో గుంటూరులోనే ఉంటున్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు దృష్టికి ఈ అంశం వచ్చింది. ఆ ఫ్లెక్సీ దగ్గరికి ఆయన సరాసరి వెళ్ళిపోయారు. ఆ ఫ్లెక్సీని చూసి 24 గంటల్లో కనుక ఈ ఫ్లెక్సీని తీయకపోతే ఎందుకు ఎలా చేస్తున్నారు, అసలు ఏంటిది, వాళ్ళు కల్తీ జరగలేదనేసి ఆ సాక్షాత్తు సిబిఐ సుప్రీంకోర్టే చెప్పినప్పుడు మీరు ఎందుకు ఎలా చేస్తారని చెప్పి ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి 24 గంటల లోపు కనుక ఈ ఫ్లెక్సీని దిగిపోతే నేనే వచ్చి పీకేస్తానని చెప్పి కూటమి నేతలకు ఒక అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోయారు. 24 గంటలు గడిచింది. తాను అనుకున్నట్టుగానే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చారు. కారులో బయలుదేరి పనిగా మధ్యలో ఒక దేవాలయానికి వెళ్ళి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి, అదేదో సాహసయాత్రకు వెళ్తున్నట్టుగా పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని తాను కోరుకున్నానని చెప్పి బయటకు వచ్చి ఆయన చెప్పారు. సో మళ్ళీ సోషల్ మీడియా పుణ్యమని ఇంకేం చేశారు, ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ ఫ్లెక్సీ పీకడానికి ఆయన బయలుదేరారు. ఈ వార్త దావాలనలా విస్తరించేసింది. దానికి తోడు తెలుగుదేశం శ్రేణులు కూడా
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళలు, పురుషులు ఇక రాడ్లు, రంపాలు అన్నీ తీసుకుని బయలుదేరారు. బయలుదేరిన నేపథ్యంలో మధ్యలో పోలీసులు తప్పనిసరిగా రావాలి కదా, పోలీసులు వచ్చారు. అంబటి రాంబాబు గారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే రారా నాక్కో అని చెప్పి అవతల పక్క లేడీస్తో సహా చాలామంది అంబటి రాంబాబు గారిని లకారాలతో సంబోధించడం మొదలుపెట్టారు. సో అది విన్న అంబటి రాంబాబు గారు కూడా తాను తగ్గేదేలే అంటూ రెచ్చిపోయి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద లకారాలతో విరుచుకుపడ్డారు. ఎందుకంటే ఈ శ్రేణులను పంపిస్తుంది ఆయనే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ వచ్చిందనే దాన్ని జీర్ణించుకోలేకపోగా తాము చేసిన అవాకులు చవాకులని అది వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు, నా మీదకి దాడికి చేస్తున్నారు, ఇది ఆయనే చేశారని చెప్పి ఇక తోలనాడారు అంతే. ఎప్పుడైతే అంబటి రాంబాబు గారి నోట్లో నుంచి దాన్ని ఏమంటాం మనం నోటిదోల ప్రదర్శించారో దాంతో ఇక తెలుగుదేశం శ్రేణులు విజృంభించేశాయి. కర్రలు, కత్తులు, కటార్లు అన్నీ తీసుకుని బయలుదేరారు, ఎదురొస్తున్నారు. ఇక్కడ పోలీసులు అంబటి రాంబాబుని ఆపేశారు. ఎందుకంటే ప్రమాదం జరిగేలాగా ఉన్నది, మీరు ఎందుకైనా మంచిది వెళ్ళిపోండి అని ఆయన అంటున్నారు. ఆయన కూడా తగ్గేదేలే అని ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈలోపు పోలీసులు ఎలాగైనా సరే అంబటి రాంబాబుని, మీరు అన్న ఆ మాటలు చాలా చాలా ప్రమాదకరమైన మాటలు, సో వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు, మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు, ఇంటికి వెళ్ళిపోండి అంటే ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయారు. వెళ్తూ ఈ వ్యాఖ్యానాలు మనం ఇందాక చెప్పిన లకారాల వ్యాఖ్యానాలు చేశారు. వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ శ్రేణులు ఆగలేదు. ఆ డైలాగ్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చేసిందో ఇంకా బయలుదేరిపోయారు. అందరూ ఆడ మగ తేడా లేకుండా వెళ్ళిపోయి అంబటి రాంబాబు ఇంటి మీద ధ్వంసరచన చేశారు. విజృంభించి ఆయన ఇల్లు, కార్యాలయం ముందున్న కార్లు, ఫర్నిచరు ఏదైతే అది పగలగొట్టేసేశారు. ఈ ధ్వంసరచన దాదాపు 5-6 గంటల పాటు సాగుతూనే ఉంది. అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నట్టుగా అప్పటికి సమాచారం ఉంది. పోలీసులు అయితే వచ్చారు కానీ చాలా తక్కువ సంఖ్యలో రావడం వల్ల పోలీసులు ఆగ్రహావేశాలతో ఉన్న టీడీపీ ముఖ్య కూటమి శ్రేణుల్ని ఆపలేకపోయారు. సో ఒక ప్రక్క ధ్వంసరచన జరుగుతూనే ఉంది. దీన్ని ఆపాలి, అంబటి రాంబాబు మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది అని చెప్పి భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు, ముఖ్యంగా మాజీ హోంశాఖ మంత్రి సుచరిత గారు, ఇంకా కొంతమంది మాజీ ఎంపీలు వీళ్ళందరూ పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించారు. దాదాపు పోలీస్ డిఐజీ ఇంటికి వెళ్ళి తమ నిరసన తెలియజేస్తూ వారితో మాట్లాడాలి, ఈ విధ్వంసాన్ని ఆపించేలాగా చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. 5-6 గంటల పాటు అసలు పోలీసులు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని దానికి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, పోలీసులు కూడా ఏమి చేయలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానాలు చేయటం ఇదంతా జరిగింది. ఈలోపు అక్కడ విధ్వంసం ఇంకా జరుగుతూనే ఉన్న కారణం చేత పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అంబటి రాంబాబు గారిని ప్రక్క నుంచి బయటికి తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. అది కూడా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ ప్రాణాలు కాపాడటం కోసం మాత్రమే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు ఆ విధ్వంసం చేస్తున్న వాళ్ళు ఇంటిని తగలబెట్టడంతో లేకపోతే పగలగొట్టడంతో ఆగరు, మీ లోపలికి డెఫినెట్గా వస్తారు, వాళ్ళ ఆగ్రహావేశాలను ఆపడం చాలా కష్టం అని చెప్పి ఆయన్ని మెల్లగా బయటికి తీసుకొచ్చారు. ఈ మధ్యలో ఇంకొకటి జరిగింది. ఇంత విధ్వంసం జరిగేసరికి అంబటి రాంబాబు గారికి కూడా భయం పట్టుకుని పశ్చాత్తాప ధోరణి వచ్చిందో తెలియదు కానీ ఆయన హడావుడిగా అక్కడ అందుబాటులో ఉన్న మీడియా సమావేశంలో మాట్లాడేసి తాను కావాలని చంద్రబాబు నాయుడు గారిని దూషించలేదని, ఆవేశంలో అవతల వాళ్ళు తనను పూర్తిగా రెచ్చగొట్టారని, తన మీద నానా యాగి చేస్తూ తనను ఆ మాటలు అనేలాగా చేశారని, ఒకవేళ అది తప్పై ఉంటే మన్నించాలి, ఆ వర్డ్స్ నేను వెనక్కి తీసుకున్నాను అని చెప్పి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏ మాత్రం తెలుగుదేశం శ్రేణులు తగ్గేదేలే, నువ్వు అనాయాల్ని అనేసి నోటుదోళ్ళు తీర్చుకునేసుకుని ఇప్పుడు మళ్ళీ క్షమాపణలు నీట్గా చెప్తావా అని చెప్పి వాళ్ళు భీకరమైన ఆ దాడులు ఇంకా చేస్తూనే ఉన్నారు. దీంతో బెంబేలెత్తిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కాస్త యాక్టివ్గా ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అంటే కూటమి నేతలని ప్రశ్నిస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తికి ఏమైనా ప్రమాదం జరిగితే ఏంటి పార్టీ భవిష్యత్తు అని చెప్పి భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు వెంటనే హోంశాఖ మంత్రి
తో మాట్లాడి లేకపోతే హోంశాఖతో మాట్లాడి కేంద్ర బలగాలను తాము పంపించాలని చెప్తే అప్పుడు కాస్త ఆలస్యంగానైనా కేంద్ర బలగాలు వచ్చి వైవి సుబ్బారెడ్డి గారి మాట మేరకు కేంద్ర బలగాలు వచ్చి పరిస్థితిని కాస్తంత సద్దుమణించాయి అని ఉన్నంతలో ఈలోపు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం, తీసుకెళ్ళటం, తర్వాత రేపు ఉదయానికి నెక్స్ట్ డే ఉదయానికి ఆ రాత్రి కూడా కొన్నిసార్లు కవ్వింపు చర్యలు పార్టీల మధ్య జరుగుతూనే ఉన్నాయి. ఈలోపు మళ్ళీ ఇంకా కొంతమంది కొత్త నేతలు కూడా నోళ్లు జారడం ఇదంతా జరుగుతూనే ఉన్నది. అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు తగ్గేదేలే అంటూ ఈ నానా యాగి చేస్తున్న నేపథ్యంలోనే అంబటి రాంబాబు గారిని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఇంత విధ్వంసానికి ఆయనే కారణం కనుక మేము అరెస్ట్ చేసామని చెప్పి పోలీసులు చెప్పడంతో ఆయనకి రిమాండ్ విధించారు. పోలీసులు ఆ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు అంబటి రాంబాబు గారు తనను ఇద్దరు సిఐలు చాలా క్రూరంగా హింసించారని, ఇంకేంటంటే కొంచెం డీప్గా వెళ్ళి ఆయన చెప్పి కన్నీటి పరివంతం అయ్యారని లోపల అంబటి రాంబాబు గారు ఆయన తరపు వాదిస్తున్న పొన్నవాళ్ళ సుధాకర్ గారు ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పారు. ఏంటి ఇది అరెస్ట్ చేయటం, ఆయన ఏమైనా సామాన్యుడా, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అలాంటి వ్యక్తిని అంత హింసిస్తారా, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పి లీగల్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అంతా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాట్లాడింది. మొత్తానికి అంబటి రాంబాబు గారిని జైలుకు తరలించారు. ఇంతటితో కథ ముగుస్తుందా అంటే ముగిసలేదు. ఆ తర్వాత రోజు కూడా మళ్ళా ఇది రెడ్ బుక్ రాజ్యాంగము, లోకేష్ మీద ఆయనకు మెచ్యూరిటీ రాలేదు, ఇంకేదేదో కొన్ని అనరాని మాటలు అన్నారని చెప్పి అప్పుడే అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ కూడా ఈ మాటలు అనటంతో మళ్ళీ ఆయన ఇంటి మీదకి కూడా వెళ్ళారు. సో ఎక్కడైతే నోరు జారే కార్యక్రమం జరుగుతుందో, కాకపోతే ఇది వన్ సైడెడ్గా జరుగుతుంది. కూటమి నేతలు ఎలాంటి వ్యాఖ్యానాలు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితేనే ఎలాంటి మాటలు మాట్లాడితే అభ్యంతరకైన బూతుల్లాగా వాళ్ళకి వినిపిస్తున్నాయి. అందుకే పోలీసులు కూడా ఏకపక్షంగా వస్తున్నారు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పి మళ్ళా పాత దండకమే వాళ్ళు అందుకున్నారు. రిమాండ్ ముగిసే లోపు కొంత భయోత్పాతాన్ని సృష్టించాలని చెప్పి, ఎలాంటి తప్పులు ఎవరు చేయడానికైనా భయపడేలాగా చేయాలని చెప్పి అతన్ని అది సిఐలు హింసించారని ఒక వాదన కూడా వినిపిస్తూ వస్తుంది. మళ్ళా ఒకే అంశం మీద ఆ రోజున అంబటి రాంబాబు చేసిన ఆ వ్యాఖ్యానాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమై, అలా శాంతి భద్రతల విఘాతానికి ఆయన చేసిన ఆ వ్యాఖ్యానాలే కారణం కనుక అంటూ దాదాపు 36 కేసులు ఆయన మీద పెట్టారు వివిధ ప్రాంతాల నుంచి. ఈ 36 కేసులు నేపథ్యం మనకు తెలిసే ఉంటుంది. గతంలో కూడా ఒకసారి అరెస్ట్ చేసిన వ్యక్తిని బయటికి రాగానే మరో పీటీ వారెంట్తో రెడీగా ఉండి మళ్ళీ అరెస్ట్ చేయడం అనమాట. సో రాష్ట్రంలో రకరకాల జైళ్ళకు తిప్పటం, రకరకాల కోర్టులకు తిప్పటం అనేది ఒక కొత్త టెక్నిక్గా ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు చేసిన నెగిటివ్ వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ గారి విషయంలో జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ లకారాలతో మాట్లాడే పోసాని కృష్ణమురళి గారి విషయంలో కూడా జరిగింది. స్టేషన్లన్నీ తిప్పడం, ఒక కేసు మీద బెయిల్ వస్తే మరో కేసులో ఇరికించడం, అలా చేయడం వస్తున్నది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో కూడా దాదాపు 36 కేసులు ఒకే అంశానికి సంబంధించి పెట్టడాన్ని మేజిస్ట్రేట్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసి మొత్తాన్ని అవి కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ జైల్లో ఉన్నారు. మళ్ళీ అతన్ని రిమాండ్ ముగిసిన తర్వాత మళ్ళీ ఆ కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు జరిగిన సంఘటన చాలా విచిత్రమైన సంఘటన. సో అయిపోయింది, ఇంకా ఆయన బెయిల్ వచ్చేసింది. ఆ కేసులన్నీ కొట్టేశారు కనుక ఆయనకి బయటకు వస్తారు అని అంతా సిద్ధం చేస్తున్న సమయంలో సడన్గా పోలీసులు మరో బాంబు పేల్చారు. మరో పీటీ వారెంట్ తీసుకొచ్చారు. దానిలో ఉన్నది ఏంటంటే సంక్రాంతి సంబరాల సందర్భంగా అంబటి రాంబాబు గారు డబ్బులు వసూలు చేశారు, అక్రమంగా డబ్బులు వసూలు చేశారు, బెదిరించి డబ్బులు వసూలు చేశారు అని ఇలాంటి నిందలు మోపి ఆ కేసు ఫైల్ చేశారు. వెంటనే మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇదేంట్రా బాబు, అన్నీ సిద్ధం చేసుకున్నాం, బెయిల్ పేపర్లు రెడీ అయిపోయినాయి, బయటకు వచ్చేస్తున్నామన్న తరుణంలో మళ్ళీ జైలుకి అనేసరికి ఆయనకి తీవ్రమైన బాధ కలిగి చేయండి, ఎన్నిసార్లు చేస్తారా చేయండి అని చెప్పి ఆయన రాజమండ్రి జైలుకి వెళ్తూ ఆ పోలీస్ వ్యాన్కి అద్దాల కిందకి దింపి తగ్గేదేలే అనేలాగా ఒక పోస్చర్ పెట్టడం అనేది ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అయిపోయింది. ఈ అంశం ఇంతటితో పోలేదు.
ఏకంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, మండలిలో బొత్స సత్యనారాయణ తదితరులు, అలాగే కళ్యాణ్ గారు, వదురు కళ్యాణ్ గారు, వీళ్ళంతా అదంతా ఆయన అన్యాయము, ఆ ఒక మాట అనడం అనేది ఎవరైనా అంటున్నారు. పైగా ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయినా సరే కక్ష సాధింపుగా ఆయన నిన్ను తిప్పుతున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడితే, లోకేష్ గారు దానికి స్పందిస్తూ, నా కన్న తల్లిని ఎవరైనా దూషిస్తే నేను ఊరుకొని కూర్చోవాలా అని చెప్పి ఆయన మనసులోని అసలు మాట బయటపెట్టారు. దీంతో అంబటి రాంబాబు గారు అరెస్టు వెనక కేవలం మొన్న తాజాగా చేసిన కామెంట్సే కాదు, అంతకుముందు చేసిన కామెంట్స్ కూడా అసెంబ్లీలో చేశారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాపం తీవ్ర వేదన చెంది ఈ సభ నుంచి వెళ్ళిపోవటం, బయటికి వెళ్ళి దుఃఖాన్ని దిగమించుకోలేకపోవటం అనేది గతంలో జరిగింది. సో అదంతా గుర్తుకొచ్చి లోకేష్ గారు ఆ మాట అనేశారు. ఇక శాసనసభలో అనిత గారు మాట్లాడుతూ, ఏంటి మా అధ్యక్ష ఇది, ఆయన ఎవరు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధి, ఈ తగ్గేది ఎలాంటి యాక్షన్ ఏంటండి అని చెప్పి ఆవిడ కొంచెం అభ్యంతరకరమైన ఇది మాట ఆయన అభ్యంతరకరంగా చేశారని చెప్పి ఆవిడ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్ఆర్ శ్రేణులు కూడా తగ్గేదేలే అన్నట్టు, గతంలో లోకేష్ యువగాళం పాదయాత్రలో కానీ, లేకపోతే విద్యార్థులను ఉద్దేశించి ముఖాముఖి చేస్తున్న సందర్భంలో కానీ, చాలా సందర్భాల్లో ఆయన ఈ తగ్గేది లాంటి యాక్షన్ చేశారు. ఆ వీడియోలు మొత్తం బయటికి తీసుకొచ్చి ప్రదర్శిస్తూ, ఓ అంబటి రాంబాబు గారు ఒక్కరికే ఆ డైలాగ్ వర్తిస్తుందా, ఏకంగా ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన కూడా అలాంటి యాక్షన్ చేశారు కదా, తగ్గేది ఎలాంటివి చేశారు కదా, ఇప్పుడు అనితమ్మ గారు చేసిన ఈ వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారి గురించి చెప్పారా అసెంబ్లీలో, లేకపోతే లోకేష్ గారి గురించి కూడా చెప్పారా అని చెప్పి ఎద్దేవా చేయటం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక గారు కూడా పత్రికా ఇది జరిగిన తర్వాత, అనిత గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత, ఈ మౌనిక గారు కూడా అంబటి కుమార్తె, ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి కొంత వ్యాఖ్యానాలు చేశారు. ఏంటిది కొందరికే వర్తిస్తుందా, లోకేష్ బాబు గారు కూడా అనేక సందర్భాల్లో ఇలాగే హావభావాలను వ్యక్తం చేశారు కదా తగ్గేదలే అంటూ, వారి గురించి ఏమైనా ప్రస్తావించారేమో అనిత గారు. ఎందుకంటే అనిత గారికి లోకేష్ గారి మీద కోపం ఉంది. చాలా సందర్భాల్లో ఆయన దూషించినట్టుగా కొన్ని రికార్డులు ఉన్నాయి. అందువల్లనే లోకేష్ గారిని ఉద్దేశించి తగ్గేదేలే అన్నదా, లేకపోతే మా నాన్నగారిని ఉద్దేశించి అన్నదా, ఏదేమైనా సరే నాన్నగారిని ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి, ఈ జైలు నుంచి ఆ జైలుకి పంపించినా కూడా మేము తగ్గేదేలే అంటూ ఆవిడ కూడా హావభావాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం తగ్గేదేలే చుట్టూ తిరుగుతున్న వాతావరణం మాత్రం కనిపించడం వాస్తవం. ఇది ఈ వారపు ఒక ముఖ్య అంశం. ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేయటం లేదో చేస్తారో అనే దానికి ఒక ఉదాహరణగా మాత్రమే దీన్ని తీసుకుని మనం చెప్పాం. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో నేను మీ ముందుకు వస్తాము. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.